హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్. ఈరోజు అక్టోబర్ 31వ తారీఖు. ఈరోజు మన భారతదేశం అంతటా ప్రతి భారతీయ పౌరులం మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క 150వ జయంతిని జరుపుకుంటా ఉన్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1875వ సంవత్సరంలో, ఇప్పుడు మనకి 1875వ సంవత్సరం, ఈ 1875వ సంవత్సరంలో మనకి ఎక్కడ జన్మించడం జరిగింది? గుజరాత్ రాష్ట్రంలో జన్మించడం అనేది జరిగింది. మరి ఇతని జయంతిని మనము జరుపుకోవడానికి గల ముఖ్య కారణం, ఇతనికి మన భారతదేశం యొక్క పౌరులంగా అందరము ఇంత ప్రాముఖ్యతను, ఇంత గౌరవాన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే దానికి కొంత చారిత్రకమైనటువంటి నేపథ్యము అనేటటువంటిది ఉంది. మన భారతదేశాన్ని చాలా సంవత్సరాలు ఎవరు పరిపాలించడం జరిగింది అంటే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. ఇదంతా మనకి తెలుసు. అయితే ఒక ఐకమత్యంగా ఉన్నటువంటి మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఆ విచ్ఛిన్నము చేసినటువంటి భారతదేశాన్ని ఒకే తాటిపైకి తీసుకొని వచ్చి భారతదేశానికి స్వతంత్రము కావాలని చెప్పేసి 200 సంవత్సరాల కంటే ఎక్కువగా ఎంతో మంది భారతీయులు వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేసి స్వతంత్ర పోరాటంలో పాల్గొని బ్రిటిష్ వారికి ఎదురు నిలబడి కొట్లాడి మన భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. ఏదేమైనా మనకి 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి స్వతంత్రాన్ని ఇచ్చారు అన్న సంతోషము ఒకవైపు అయితే, ఈ బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతూ భారతదేశానికి సంతోషాన్ని ఒకవైపు మిగిలిస్తూనే, సంతోషకరమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూనే మనందరి మధ్యలో విచ్ఛిన్నం అనేటటువంటి దాన్ని కూడా చేయడం అనేది జరిగింది. విచ్ఛిన్నం, మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడం జరిగింది. మరి మీకు డౌట్ రావచ్చు, సార్ విచ్ఛిన్నం ఎలా చేసినారు సార్ అని అంటే, మనందరము కోరుకుంది ఏంటంటే భారతదేశము అనేటటువంటి దాన్ని మనం కోరుకున్నాం. కానీ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ ఏం చేసినారంటే మనం కోరుకోకుండానే పాకిస్తాన్ అనేటువంటి దేశానికి స్వతంత్రం ఇచ్చిపోవడం అనేది జరిగింది. మనం కోరుకున్నటువంటి ఏం చేసినారు, ఇంకా మనకి భారతదేశానికి భారత్ కూడా స్వతంత్రం ఇస్తూ పోతూ అప్పటికే మన దగ్గర ఉన్నటువంటి 560 సంస్థానాల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆ సంస్థానాలు భారతదేశంలో భాగమే అని చెప్పకుండా వాటికి స్వయంగా మేము స్వతంత్రాన్ని ఇస్తున్నామని, మీరు ఇండిపెండెంట్గా ఉండొచ్చు, భారతదేశంలో కలవచ్చు, మీరు లేదా పాకిస్తాన్లో కలవచ్చు అనేటటువంటి ఒక విచ్ఛిన్నతను మన భారతదేశంలో పెట్టిపోవడం అనేది జరిగింది. అప్పుడు ఈ ఒకే భారతదేశాన్ని నిర్మించాలని కలలు కన్నటువంటి మన భారతీయులందరి యొక్క కలలను నిజంగా సహకారము చేసినటువంటి వ్యక్తి ఎవరనంటే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అందుకే అతన్ని మనం ఏమంటామంటే ఉక్కు మనిషి అని అంటాం. ఉక్కు మనిషి అంటే చాలా గట్టివాడు అన్నట్టు. అంటే బ్రిటిష్ వారికి ఎదురు నిలబడి పోరాటంలో పాల్గొన్నాడు. ఈ విచ్ఛిన్నమైనటువంటి ఈ భారతదేశాన్ని ఒకే ఐక్యమత్యమైనటువంటి భారతదేశంగా, ఐక్యత కలిగినటువంటి భారతదేశంగా దీన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక పోరాటంలో ఇతను చాలా రిస్క్ తీసుకొని ఆ కలలను సహకారం చేయడం అనేది జరిగింది. అది మనకి ఎప్పుడు వచ్చింది అనుకున్న స్వతంత్రము? 1947 సంవత్సరంలో స్వతంత్రం వచ్చింది. అప్పటికే 560 సంస్థానాలు, 562 అని కూడా ఉంది పుస్తకంలో, 560 సంస్థానాలకి ఇండిపెండెంట్ ఇచ్చిన తర్వాత అన్ని దాదాపుగా ఎందులో కలిసినాయంటే భారతదేశంలో కలిసినాయి. ఇంకా మిగిలిపోయినటువంటి వేదిక మనకి 3 ఏంటంటే అవి జూనాగఢ్, జమ్మూ కాశ్మీర్ అండ్ హైదరాబాద్. ఈ జూనాగఢ్, జమ్మూ కాశ్మీరు కొంత సంప్రదింపులు జరిగిన తర్వాత భారతదేశంలో కలిసినాయి. ఇంకా మిగిలిపోయినటువంటిది ఏంటంటే మనకిక్కడ హైదరాబాద్. ఈ హైదరాబాద్ని పరిపాలిస్తున్నటువంటిది నిజాం రాజులు. వీళ్ళు ఏమంటారనంటే మేము భారతదేశంలో ఉండము, ఎందులో కలిసిపోతాం, ఇక్కడ పాకిస్తాన్లో కలిసిపోతామంటారు. పాకిస్తాన్ ఏమో ఒక సైడ్ ఉంది, హైదరాబాద్ ఏమో ఒక దగ్గర ఉంది, మన భారతదేశం యొక్క మధ్యలో. ఇది ఎలా సాధ్యము అనేటటువంటి విషయం పైన అందరికీ కలవరం లేపడం జరిగింది ఈ నిజాం రాజులు. అప్పుడే రంగంలోకి దిగినాడు మన
హీరో మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ రంగంలోకి దిగి ఈ నిజాం రాజుల యొక్క కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బట్టబయలు చేయాలని చెప్పేసి 1948 ఎప్పుడు మనకి సెప్టెంబర్ 13వ తారీఖు నుంచి 17 వరకు ఆపరేషన్ పోలో అనేటటువంటి దాన్ని తీసుకొచ్చేసి ఈ నిజాం రాజుల యొక్క కుతంత్రాలన్నిటిని ఏం చేసినంటే పటాపంచలు చేసేసి స్వతంత్ర పోరాటంలో ఎవరైతే పాల్గొన్నారో ఏదైతే భారతదేశానికి స్వతంత్రం కావాలని కోరుకున్నారో అలాంటి నిజమైనటువంటి స్వతంత్రాన్ని తీసుకొచ్చి మన భారతీయులందరికీ ఇచ్చినటువంటి మహానుభావుడు ఎవరంటే మనకి ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇది దీనికి ఉన్నటువంటి కొంత చారిత్రకమైనటువంటి నేపథ్యం. అది ఇక్కడ మనకి ఈ మధ్య కాలంలో అంటే మనకి బీజేపీ ప్రభుత్వం అనేటటువంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన భారతదేశం యొక్క ఐక్యత కోసము భారతదేశం యొక్క సమైక్యత కోసము కృషి చేసినటువంటి వాళ్ళందరికీ గౌరవము ఇవ్వాలని చెప్పేసి ఈ మహానుభావుడి యొక్క విగ్రహం ఇదిగా మనకి విగ్రహాన్ని మనకి ఏం చేశారంటే నిర్మించడం అనేది జరిగింది. ఎక్కడ నిర్మించడం జరిగిందంటే మనకి ఇక్కడ గుజరాత్, ఇక్కడ మనకి గుజరాత్లో నిర్మించడం జరిగింది. ఇక్కడ ఏ నది ఒడ్డున మనకి ఇక్కడ ఏ నది ఒడ్డున నిర్మించడం జరిగిందంటే మనకి నర్మదా నది ఒడ్డున నిర్మించారు దీన్ని. ఇక్కడ మనకి నర్మదా నది ఒడ్డున నిర్మించారు. మనకి ఆర్కిటెక్చర్ గురించి అడిగింది ఇక్కడ మనకి ఆర్కిటెక్చర్ రామ్ సుతార్ అనేటువంటి ఆర్కిటెక్చర్ ఈ విగ్రహానికి ఇక్కడ మనకి డిజైన్ చేసింది ఎవరంటే రామ్ సుతార్ అనే వ్యక్తి ఇక్కడ దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే ఏ పేరుతో అంటే 150వ పుట్టినరోజుని దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా, జాతీయ ఐక్యతా దినోత్సవం అంటాం దీన్ని. మనం ఏమంటాం ఇక్కడ మనము జాతీయ ఐక్యత దినోత్సవం అంటామమ్మా. ఏమంటాం ఇక్కడ మనము జాతీయ ఐక్యతా దినోత్సవం. అది ఐక్యతా దినోత్సవము లేదా సమైక్యతా దినోత్సవం అని ఈరోజు పేపర్లు వచ్చింది. ఈ ఐక్యతా దినోత్సవం అనే పేరుతో మనం ఇక్కడ జరుపుకుంటున్నాం కదా. ఈ రోజు పేపర్లో మనకి టైటిల్ ఏముందంటే ఈ సమైక్యత అనేటటువంటి దానికి కారణం ఏంది, ఈ సమైక్యత అనేటటువంటిది దేనిలో భాగంగా ఉండాలి అంటే ఈ సమైక్యత అనేటువంటిది ఏదైతే ఉందో ఈ సమైక్య విధానం అనేది దేనికి మనకి సమైక్య విధానం ఏదైతే ఉందో ఈ సమైక్య విధానము ఏమి తెలియజేస్తుంది అంటే ఐక్యత అని అనుకుంటున్నాం కదా. ఇక్కడ ఈ ఐక్యతలో ఏమి ఇమిడి ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూసుకుంటే సమైక్యత అంటే ఇక్కడ సమైక్యత ఇది భారతదేశంలో సమైక్యత భారతదేశంలో సమైక్యత అమ్మ గుర్తుంచుకోండి. ఇక్కడ సమైక్యత భారతదేశంలో సమైక్యత. మరి ఈ సమైక్యత అనేటటువంటి అంశాన్ని మనము సాధించాలంటే భారతదేశంలో ఏ విషయంలో మన అందరి మధ్యలో సమైక్యత అనేటటువంటిది ఉంది అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి మధ్యలో ఏ విధానం ఉందంట, సమైక్యత విధానం అనేది ఉంది. మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి మధ్యలో సమైక్యత విధానం అనేది ఉంది అన్న అంశాలు ఏమేమి ఉన్నాయనంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన విధానం. ఏ విధానం అంటే మనకి ఇక్కడ జీవన విధానం. మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క జీవన విధానం అనేటటువంటిది దేన్ని తెలియజేస్తుంది అంటే ఈ సమైక్యత అనేటువంటి దాన్ని తెలియజేస్తా ఉంది. ఇప్పుడు దాదాపుగా జీవన విధానం అనేది చూసుకుంటామా మన భారతదేశంలో ఇప్పుడు మనకి 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. అవును కదా, 8 అంటే మొత్తం ఇదైతే మనకి 36 రాష్ట్రాలు అయితే ఈ 36 రాష్ట్రాలలో మనందరి యొక్క జీవన విధానము దాదాపుగా దగ్గరి సంబంధం అనేటటువంటిది ఉంటుంది. ఈ దగ్గరి సంబంధం అంటే రాష్ట్రాలు వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, ఆహారపు అలవాట్లు వేరు కావచ్చు, డ్రెస్ కోడింగ్ సిస్టమ్ అనేది వేరు కావచ్చు, కానీ జీవన విధానంలో మనందరిది కూడా ఏంది అంటే సమైక్యత అనేటటువంటిది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఇది సమైక్యతలో ఉన్నటువంటి ఒక అంశం అనమాట. మళ్ళీ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సమైక్యత ఎందులో కనిపిస్తుందంటే మనకి మన భారతదేశం యొక్క కల్చర్లో కనిపిస్తుంది. ఈ సమైక్యత అనేది ఎందులో కనిపిస్తుందంట భారతదేశం యొక్క కల్చర్ అంటే సంస్కృతిలో కనిపిస్తుంది. మన భాషా సంస్కృతి కావచ్చు, ఒకరిని ఒకరు రెస్పెక్ట్ చేసుకునేటటువంటి విధానంలో కావచ్చు, లేకపోతే మనకి ఆహారపు అలవాట్లలో కావచ్చు, కుటుంబ జీవన విధానంలో కావచ్చు, భాషా విధానంలో కావచ్చు,
ఈ విషయాలన్నీ కూడా మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంటాయంటే మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి. అది వాస్తవంగా కొన్ని సందర్భాలలో నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. మన సంస్కృతి ఉంటా ఉంటే ఏమైపోతుందంటే పొల్యూట్ అయిపోతూ ఉంది. మన భారతదేశం యొక్క సంస్కృతిని వేరే దేశ వాళ్ళందరూ కూడా అడాప్ట్ చేసుకుంటా ఉంటే మనమేమో మన భారతదేశం యొక్క సంస్కృతిని వదిలిపెట్టడం అనేది జరుగుతూ ఉంది. దీని గురించి భారతీయ పౌరులుగా మనందరం కూడా ఖచ్చితంగా ఒకసారి ఆలోచించాలి. అంటే ఈ సంస్కృతి అనే ఏ సంస్కృతి అయితే మన అందరినీ ఐకమత్యంలోనికి తీసుకొచ్చిందో, అంటే ఈ ఐకమత్యం అనేది లేకపోతే భారతదేశం అంతా కలిసి ఎందుకు పోరాటం చేస్తారు? అప్పుడు స్వతంత్ర పోరాటంలో అప్పుడు భాషలు వేరు, అవునా కదా, జీవన విధానం వేరు, రాష్ట్రాలు వేరు, ప్రాంతాలు వేరు, అన్ని వేరు వేరు అయినప్పటికీ కూడా మేమందరము భారతీయులమే అన్నటువంటి సంస్కృతి మనందరినీ సమైక్యతలోనికి తీసుకొచ్చింది. కాబట్టే యూనిటీగా పోరాటం చేసినాం, బ్రిటిష్ వారిని తరిమి కొట్టినాం, భారతదేశాన్ని సాధించుకున్నాం. ఇది ఎందులో ఉంది ఈ యూనిటీ అనేటువంటిది? అంటే మనకి మన సంస్కృతిలో మన యూనిటీ అనేటువంటిది కనిపించడం అనేది జరుగుతూ ఉంది. దాని తర్వాత ఏంటంటే మన భారతదేశంలో ఎక్కడ యూనిటీ కనిపిస్తూ ఉందంటే నాకు చాలా సందర్భాలలో చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. వేరే దేశాలను మన దేశాన్ని ఒకవేళ చూసుకుంటే అరబ్ కంట్రీస్ ఉంటాయి, యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి. అరబ్ కంట్రీస్ అన్నేమో ఇస్లాం మతాన్ని బట్టి యూనిటీ, యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా క్రైస్తవ మతాన్ని బట్టి యూనిటీ. కానీ మన భారతదేశంలో క్రైస్తవులు ఉంటారు, బౌద్ధులు ఉంటారు, జైనులు ఉంటారు, హిందువులు ఉంటారు, పార్సీలు ఉంటారు, ముస్లింలు ఉంటారు, అసలు మతాన్నే నమ్మనటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. అంటే మన అందులో మతములో ఎన్ని రకాల డిఫరెంట్ రిలీజియస్ ఉన్నప్పటికీ కూడా మాది మతము కాదు, మాది దేశము అనేటటువంటి భావము మన అందరిలో ఉంది. అంటే ఈ మతం అనేటటువంటి దాని గురించి మనం ఆలోచిస్తున్నామనంటే మతం అనేటువంటి దాన్ని ఆలోచించలే. అంటే కొన్ని సందర్భాలలో మతాన్ని బట్టి ఐక్యంగా ఉంటాం, కొన్ని సందర్భాలలోనే, కానీ దేశం వచ్చేంత మటుకు మాత్రము మాకు దేశమే మొదటిది అన్నటువంటి ప్రాధాన్యత ఇచ్చి దేశాన్ని బట్టి ఇన్ని రకాల మతస్థులందరూ కూడా ఐకమత్యంలోనికి వస్తున్నారనంటే అది కేవలం మన భారతదేశంలో మాత్రమే సాధ్యమైనది అవుతా ఉంది. దీని తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే మనకి భాష, ఇప్పుడు మనకి భారత రాజ్యాంగము చేత గుర్తించబడినటువంటి భాషలు ఎన్ని? మనకి ఇక్కడ 22 భాషలు ఉన్నాయి. అది మొత్తము భారతదేశంలో మాట్లాడుతున్నటువంటి భాషలన్నీ మనకి ఇక్కడ 1652 భాషలు. ఎన్ని మనకి ఇక్కడ 1652 భాషలు మాట్లాడతాం. అంటే ఇప్పుడు 1652 భాషలు మాట్లాడినప్పటికీ కూడా ఒకరి భాష ఒకరికి అర్థం కానప్పటికీ కూడా దేశం అనేటటువంటి కాన్సెప్ట్కి వచ్చినప్పుడు ఈ భాషలన్నీ మనలో ఏమి తీసుకొచ్చినాయంటే యూనిటీ అనేదాన్ని తీసుకొచ్చినాయి. అంటే మన భారత రాజ్యాంగంలో మనకి ఎన్నవ షెడ్యూల్ ఉంది? ఇక్కడ మనకి 8వ షెడ్యూల్ ఉందమ్మా. మనకి ఇక్కడ ఈ 8వ షెడ్యూల్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ 8వ షెడ్యూల్లో భాషల గురించి ఉంటుంది. ఆ భాషల పైన చట్టాలు ఎవరు చేస్తారు? పార్లమెంట్ చేస్తుంది. పార్లమెంటు అన్ని భాషలకు సమానమైనటువంటి ప్రాధాన్యతను ఇచ్చి మనందరినీ ఐక్యమత్యంలోనికి నడిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు హిందీ భాష ఉంది, హిందీ భాష దాదాపుగా అందరికీ వస్తుంది. కాబట్టి ఆ హిందీ భాష ఒకటి మన అందరి మధ్యలో ఏం తీసుకొస్తుంది? ఐక్యమత్యాన్ని తీసుకొని రావడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇంకోటి, ఇంకా ఐక్యమత్యంలో మన అందరం ఉండడానికి గల కారణాలు ఏంటి అంటే ఇక్కడ మనకి కల్చర్స్ ఉంటాయి, చాలా సందర్భాలు సాంప్రదాయాలు ఉంటాయి, ఆచారాలు సాంప్రదాయాలు అనమాట. ఏముంటాయి మనకి ఇక్కడ? సాంప్రదాయాలు అంటే ఇప్పుడు చెప్పిన కదా నేను, రకరకాల మతస్థులు ఉంటారు, రకరకాల ప్రాంతాల వాళ్ళు ఉంటారు, రకరకాల రాష్ట్రాల వారు ఉంటారు. అయినప్పటికీ కూడా ఎన్ని రకాల సాంప్రదాయాలు వేరు అయినప్పటికీ కూడా సాంప్రదాయాలను మనము పాటిస్తూనే మాదంతా భారతదేశం యొక్క సాంప్రదాయం అంటాం మనం. ఈ సాంప్రదాయాలన్నీ కూడా మన అందరి మధ్యలో ఐక్యమత్యాన్ని తీసుకొని రావడానికి కృషి చేస్తూ ఉన్నాయి. హిందువులకు ఒకలాంటి సాంప్రదాయం ఉంటాయి, సంప్రదాయాలు ఉంటాయి, ముస్లింలకు ఒకలాంటి సంప్రదాయాలు ఉంటాయి, సిక్కులకు ఒకలాంటి సంప్రదాయాలు ఉంటాయి, క్రైస్తవులకు ఒకలాంటి సంప్రదాయాలు ఉంటాయి. కానీ దేశం వచ్చేంత వరకు మాత్రము మాది భారతీయ సాంప్రదాయము. ఈ భారతీయ సాంప్రదాయము అనేటటువంటి ఒకే ఒక కల్చర్ మా అందరికి ఎందులో కనిపిస్తూ ఉందంటే జాతీయ పండుగలను జరుపుకోవడంలో. ఈ జాతీయ పండుగలను జరుపుకోవడంలో మనందరం కూడా సమైక్యంగా ఉంటాం. కాబట్టి ఇది జాతీయ సమైక్యతను సాధించడంలో మనకి ఏది కృషి చేస్తూ ఉంది, తోడ్పాటును అందిస్తుంది అంటే సాంప్రదాయాలు అనేటువంటివి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చిన్న కదా ఇక్కడ మళ్ళీ పండుగలు అని చెప్పిన కదా మీరు, పండుగలు అంటే చాలా పండుగలు ఉంటాయి. క్రైస్తవులకి ఏమో క్రిస్మస్ పండుగ ఉంటుంది, హిందువులకి మనకి ముఖ్యంగా దసరా పండుగ, మరి సంక్రాంతి పండుగ ఉంటాయి, ముస్లింలకేమో రంజాన్ పండుగ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ పండుగలు ఉన్నప్పటికీ కూడా మన భారతీయులందరూ కలిపి
జరుపుకునేటటువంటి పండుగలు కూడా మనకుంటాయి. అవే జాతీయ పండుగలు. జెండా వందనం, 26 జనవరి, లేకపోతే ఆగస్టు 15, ఇవన్నీ మనల్ని ఎందులోకి నడిపిస్తున్నాయంటే సమైక్యతలోనికి నడిపించడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇవన్నీ కూడా దేనికి నిదర్శనం అంట? భారతదేశాన్ని సమైక్యమైనటువంటి నిర్మాణంలోనికి, సమైక్యతలోనికి, ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ అనేటటువంటి టైటిల్తో మనం దీన్ని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ సందర్భంలో. కాబట్టి చదువుతున్నటువంటి క్రమంలో దీని యొక్క చారిత్రక నేపథ్యాన్ని గుర్తుంచుకోవాలి. అంటే ఇతనికి ఇంత ఇంపార్టెంట్ ఎందుకు వచ్చిందంటే స్వతంత్రం వచ్చిన తర్వాత సంస్థానాలను విలీనం చేయడంలో, అందుకే సంస్థానాల విలీనానికి పితామహుడు అని కూడా అంటాం. అందుకే దాన్ని ఉక్కు మనిషి అని కూడా అంటాం. మళ్ళీ మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలు ఉంటాయి. ఏం ఉద్యోగాలు అవి? సివిల్ సర్వీసెస్. అందుకే అంటే బ్రిటిష్ వాళ్ళు సివిల్ సర్వీసెస్ విధానం ఉంది ఇక్కడ. ఆ సివిల్ సర్వీసెస్ విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టడానికి అత్యధికంగా కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఇతనే. అందుకే భారతీయ సివిల్ సర్వీసెస్ విధానానికి పితామహుడు అని కూడా ఇతను అంటాం. మరి ఇంకా సరే, ఇంత కృషి చేసిండు కదా, ఇతను ప్రారంభంలో ఇతను ఏం చేసినట్టే కొన్ని పదవులని ఇతను ఏం చేసినట్టే నిర్వహించడం అనేది జరిగింది. ఏమేమి పదవులు ఇతను నిర్వహించినట్టే మనకి హోంశాఖ, ఇది ఇక్కడ మనకి హోంశాఖలో ఇతను భారతదేశానికి మంచి కాంట్రిబ్యూషన్ ఇవ్వడం అనేది జరిగింది. మళ్ళీ అదే మన స్వతంత్రమైనటువంటి భారతదేశంలో ఏం చేసినట్టే ప్రధాన మంత్రిగా కూడా ఇతను మనకేం చేసినట్టే సేవలు అందించడం అనేది జరిగింది. చూడండి, అంటే మన భారతదేశంలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొంత స్వార్థంగా మనం ఆలోచిస్తా ఉన్నాం. కానీ ఒక 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల క్రితం ముందుకెళ్ళి మనము మన భారత జాతీయ నాయకులను, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వారిని ఒకవేళ వాళ్ళ జీవన విధానాన్ని మనం స్టడీ చేస్తే దేశం కోసమే మా జీవితము అన్నటువంటి ఒక అంశంతో వాళ్ళు ముందుకెళ్ళడం అనేది జరిగింది. ఎంతోమంది కాంట్రిబ్యూషన్ అనేది ఉంది కాబట్టి ఈరోజు ఈ ఐక్యమత్యమైనటువంటి భారతదేశంలో మనందరం ఏం చేస్తా ఉన్నామంటే సుఖ సంతోషాలతో జీవించడము అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఇది దేనికి సంబంధించిందంటే ఈరోజు జరుపుకోబోతున్నటువంటి జాతీయ ఐక్యత దినోత్సవానికి సంబంధించినటువంటి పూర్తి అంశం. మంచి చదవండి, ఉద్యోగాలు సంపాదించండి. ఆల్ ది బెస్ట్.